మళ్ళీ ఇంకోసారి చదువుకుందాం అక్క. రాహేలు తన యాకోబునకు పిల్లలు కనుక పోవటి చూచి తన అక్క యందు అసూయపడి, యాకోబుతో నాకు గర్భఫలం నిమ్ము, లేని ఎడలు నేను సచ్చేదను. ప్రార్థన చేస్తాను. కృపగల దేవ, దయగల మా తండ్రి, ఈ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్న దేవా, నా తండ్రి ఇప్పటివరకు తోడుగా ఉన్నారు, పాటల్లోనూ సహాయపడుతూ వచ్చినందుకై నీకు వందనాలు తెలియజేసినాను దేవా. నా తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి సిస్టర్స్ కూడికల ద్వారా ప్రభా నాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను దేవా. ఈ ఒక్క వచ్చిన బిడ్డలకు ప్రభా నా తండ్రి ఏ వాక్యాన్ని బయలు చెప్పాలో ప్రభా మీ పరలోకం నుంచి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే సహాయం దయచేయండి ప్రభా. నేనైతే ప్రభా ఎందుకు పనికిరాని దానను ప్రభా, దౌర్భాగ్యమైనట్టు జీవితాన్ని జీవిస్తున్నాను. నన్ను తండ్రి ఇటువంటి గొప్ప అనుభవం నాకు ఇచ్చినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను దేవా. అయ్యా నా తండ్రి ఇటు రీతిగా నా తండ్రి నీ లేఖన భాగంలో ప్రభా మీ యొక్క వచ్చిన ప్రజలకి చెప్పుచుండగా తండ్రి మీ యొక్క పరలోకం నుంచి ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మను నాపై కుమ్మరించుకుని ప్రార్థిస్తున్నా తండ్రి. ఒక ఆత్మ ద్వారా తండ్రి మాతో మాట్లాడాలని ప్రార్థిస్తున్నాను దేవా. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. ఇంకెవరైతే వస్తున్నారో ప్రభా ఆ యొక్క బిడ్డల మార్గంలో అందరిలో కూడా తోడుగొండమని ప్రార్థిస్తున్నా తండ్రి. మార్గం అందరిలో కూడా సహాయపడండి. వారు వచ్చేటప్పుడు కూడా ప్రభా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభా నీ సన్నిధానికి తీసుకురామని ప్రార్థిస్తున్నా దేవా. సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. కృపగల దేవా, దయగల మా తండ్రి నీకు వందలు. నీ వాక్యం దాడతారండి. మేము రాహేలకు జీవితం ప్రభా మాకు బయలుపరుస్తూ వచ్చారు, అందుని బట్టి వందనాలు. ఆ యొక్క రాహేల యొక్క జీవితంలో ప్రభా మేము ఆ యొక్క అనుభవాలను తెలుసుకున్నట్టు కూడా మీరే సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మనం గత 2 వారాల నుంచి ఎవరి గురించి చెప్పుకుంటున్నామంటే రాహేలు యొక్క స్వభావం. రాహేలు యొక్క స్వభావం ఎలా ఉంటూ వచ్చింది మొదటి వారం చెప్పుకున్నాము. ఎలా ఉంటూ వచ్చిందంటే వాళ్ళ అక్క యందు అసూయ పడుతుంది. ఎందుకు? వాళ్ళ అక్క ఎవరు? లేయా. రాహేలు యొక్క అక్క లేయా. ఆమెకు పిల్లలు ఉన్నారు, ఈమెకు పిల్లలు లేరని అసూయ పడతా వాళ్ళ సొంత అక్క మీద అసూయ పడుతూ ఉంటుంది. అసూయ పడుతూ ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తుంది? రాహేల్ యొక్క భర్త పేరేంటి? యాకోబు. ఆమె ఎంతో ప్రేమించాడు. ఆమె కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఎందుకు? ఆమె అంత మంచిది, అందంగా ఉంటుంది అని చెప్పి ఆమె చాలా ఇష్టపడి ప్రేమించాలో పెళ్లి చేసుకున్నాడు రాహేల్ని. అయితే ఆమె స్వభావం ఎలా ఉంటుంది? అసూయతో ఉంటుంది. ఆమె స్వభావం ఎలాంటిదంటే అసూయతో, కోపంతో, అసూయ ఉంటుంది, కోపంగా ఉంటుంది. భర్తకి అంత ఇష్టంగా చేసుకున్న భర్తని కోపం తెప్పేస్తుంది. దేనికోసం? పిల్లల విషయాల్లో ఎంతో మంచిగా ఇష్టపడి చేసుకున్న భర్తకి ఏం చేస్తుందంటే కోపం పుట్టిస్తుంది. కోపం పుట్టించిందిగా ఉంటుంది, అసూయ పడుతుంది. వాళ్ళ జీవితంలో ఆమె ఎలా ఉంటుందంటే అసూయగా ఉంటుందన్నమాట. మొన్న వారం ఒకటి చెప్పుకుందాం ఎలా ఉంటుంది. అది మొదటి వారం ఉంది. అసూయ పడుతుంది. వాళ్ళ అక్క విషయం, పిల్లల విషయంలో ఏం చేస్తుంది? అసూయ పడుతుంది. ఓపిక లేదు. గత వారం చెప్పుకున్నాము ఓపిక. మనకి ఓపిక ఎంతో అవసరం స్త్రీలకి. చాలా అన్ని విషయాలు ఓపికతో ఉండరు. ఓపికతో ఉండకోకుండా వారి యొక్క జీవితాన్ని, నష్టాన్ని, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అన్నీ సహిస్తేనే రేపు దేవుని రాజ్యాన్ని మనం చేరగలుగుతాం. అంతేగాని ఓపికతో చాలామంది ఓపిక అనేది ఉండదు స్త్రీలలో, అస్సలు ఉండదు. చిన్న చిన్న విషయాలకి బాధపడతారు. చిన్న విషయాలకి బాధపడుతూ ఎంత నష్టం వచ్చినా సరే వాటిని గ్రహించుకోకుండా ఏం చేస్తారు? ఓపికతో ఉండకుండా ఉంటారు. అటు ఓపికతో ఉండకపోతే ఏమవుతుంది? మన జీవితాన్ని మనమే నష్టపరుచుకునే వారంగా ఉంటున్నాం. అట్లాంటి స్వభావం ఎలా ఉంటుందంటే రాహేలు అసూయతో ఉంటుంది. ఓపిక లేని జీవితం అన్నమాట. ఓర్పు అంటారు కదా, ఓర్పు ఉండదు. మీకు అసలుకి ఏమన్నా కూడా ఊరికే అనేస్తూ ఉంటుంది. మాట అన్నా కూడా ప్రతిదీ పట్టించుకుంటుంది. ఓర్పు అనేది ఉండదు అంటారు కదా, అట్లాంటి స్వభావం కలిగి ఉంటుంది. అట్లయితే ఈరోజు చదువుకుందాం రండి. ఆదికాండము ఇంకొక స్వభావం చూసుకుందాం రాహేల్ది. ఆదికాండము 31వ అధ్యాయం 32 చదువుకుందాం అక్క. 31వ అధ్యాయం 32వ వచనం.
దానిని తీసుకొనమని లాబానుతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలని యాకోబునకు తెలియలేదు. ఏం చేస్తుంది రాహేలు? దొంగతనం చేసింది. ఏం చేస్తుంది? దొంగతనం. చూడండి, రాహేలు వాటిని దొంగిలేనని యాకోబునకు తెలియలేదు. ఏం దొంగిలించింది? వాళ్ళ నాన్నగారి దగ్గర ఉన్న విగ్రహాలను దొంగిలిస్తూ వచ్చిందనమాట. కన్న తండ్రి దగ్గర ఏం చేసింది? విగ్రహాలను దొంగిలించింది. ఎవరు? రాహేలు. ఆ విగ్రహాలు ఏంటంటే వాళ్ళు పూజిస్తూ ఉండేవాళ్ళు విగ్రహాలని. అది ఎవరింట్లో అవి విగ్రహాలు వాళ్ళ ఇళ్ళలో ఏంటంటే మనం ఇంట్లో కనుక మన ఆస్తులు ఈ పేపర్లు ఉంటాయి కదా, అవి ఉంటే ఆస్తి అంతా మనకే వస్తుందని ఆ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవి వస్తాయి కదా. అట్లని వాళ్ళకేంటంటే విగ్రహాలు ఉంటే ఆస్తి అంతా వాళ్ళకే వస్తుందన్న ఆశ ఉంటుందంట అదే ఆ కాలంలో. అందుకే ఆ విగ్రహాలు తండ్రి ఇంట్లో ఉన్న విగ్రహాలను ఏం చేసిందంటే దొంగతనం చేసేసింది. దొంగతనం చేసుకుని ఆ ఆస్తి అంతా కూడా విగ్రహాలను తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది? ఆస్తి అంతా కూడా మాకే వస్తుంది అని చెప్పేసి వాళ్ళ నాన్నగారి ఇంట్లో నుంచి విగ్రహాలను దొంగతనం చేస్తూ వచ్చింది. దొంగతనం చేయటం వల్ల ఏంటి? పాపం అతిక్రమమే పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపం ఉంది కదా. దేవుడు ఏమంటున్నాడు? ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి 10 ఆజ్ఞలో? దొంగతనం చేయకూడదు. కానీ ఆమె ఎలా ఉంటుంది? దొంగతనం చేస్తూ వచ్చింది. దేవుని ఆజ్ఞని అతిక్రమించినట్టే కదా. చూడండి లేఖన భాగంలో నుంచి 1 యోహాను 3:4 చూద్దాము. 1 యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు ఆజ్ఞాపించినప్పటికీ రాహేలు ఏం చేస్తుంది? దేవుని ఆజ్ఞని అతిక్రమిస్తుంది, పాపం చేస్తూ వచ్చింది. దొంగతనం అంటే పాపమే కదా, మరి అట్లా చేయొచ్చా? పాపం చేస్తూ ఉంటుంది. దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పటికీ కూడా దేవుని ఆజ్ఞని త్రోసివేసి ఏం చేస్తుంది? పాపం చేస్తూ వచ్చింది. మనకి జీవితంలో కూడా మనం అట్లాంటి రాహేలు వంటి స్వభావం కలిగి మనం జీవించకూడదు. ఏమవుతుంది? పాపము అతిక్రమమే పాపం అంటున్నాడు కదా. పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. రాహేలు ఇప్పుడు చూడండి, మరి దేవుడు ఆజ్ఞాపించినప్పటికీ తన తండ్రి దగ్గర ఏం చేస్తూ వచ్చింది? దొంగతనం చేసింది. మరి దేవుడు ఆజ్ఞని అతిక్రమిస్తున్నట్టే కదా. మనం కూడా మన చాలామంది అట్లనే ఉంటారు. దొంగతనం చేస్తారు. చిన్న పిల్లలు కానీ అట్లా దొంగతనం చేస్తారు, చేయలేదని అబద్ధం ఆడతారు కదా. కానీ మన జీవితంలో కూడా అలాంటి స్వభావం కలిగి ఉండుకోకుండా ఆజ్ఞ అతిక్రమమే పాపము. మన పాప జీవితం జీవించుకోకుండా దేవుని ఆజ్ఞలని గైకొనాలి. దేవుని ఆజ్ఞను మనం వినాలి. ఏదైతే చేయొద్దు అంటున్నాడు దానికి మనం దేవునికి లోబడాలి. కానీ ఆమె ఏం చేస్తుంది? ఆజ్ఞను అతిక్రమిస్తుంది. దేవుని వ్యతిరేకంగా పాపం చేస్తూ వస్తుంది, కానీ ఆజ్ఞను దాన్ని సరి చేసుకోవట్లేదు. చూడండి దేవుడు ఇక్కడ కూడా గద్దిస్తున్నాడు. చూడండి రోమాలో 6వ అధ్యాయం 23వ వచనంలో ఏమన్నాడు? ఏలైనగా పాపం వలన వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. మరి అట్లాంటి పాపం చేసి మనం నిత్య జీవానికి వెళ్తామా? కానీ రాహేలు ఏం చేస్తుంది? దేవుని ఆజ్ఞని అతిక్రమించి ఏం చేసుకుంటుంది? దాని యొక్క జీవితాన్ని నాశనపరుచుకుంటూ వస్తుంది. కానీ మనం కూడా అట్లాంటి జీవితం జీవించుకోకుండా, దేవుని ఆజ్ఞను అతిక్రమించుకోకుండా, దేవుని ఆజ్ఞని పాటించే వారంగా మన యొక్క జీవితాన్ని నష్టపరుచుకోకుండా జీవించాలి. ఆదికాండము చూడండి అక్క. ఆదికాండము 31వ అధ్యాయం 34. చూడండి ఏం చేస్తుంది? రాహేలు ఆ విగ్రహాలని తీసి దొంగతనం చేసి ఎక్కడ దాస్తుందంట? సామాగ్రిలో పెట్టింది. దొంగతనం చేసింది. మళ్ళీ అట్లా ఏం చేసింది? దాచిపెట్టొచ్చా? దొంగతనం చేసింది ఒకటి. రెండవది ఏం చేస్తుంది? దాచిపెడుతుంది. తప్పును ఏం చేస్తుంది? చేసింది తప్పు తెలిసి కూడా దాన్ని ఏం చేస్తుంది? ఒప్పుకోవట్లేదు.
ఒప్పుకొని విడిచిపెట్టుకోండి ఏం చేస్తుంది? దాచిపెడుతుంది. దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేస్తుంది? ఒప్పుకొని దేవుని దగ్గర తప్పు చేశానని ఒప్పుకోకుండా ఏం చేస్తుంది? దాచిపెడుతుంది. ఆ యొక్క వాళ్ళ నాన్నగారి దగ్గర ఆ యొక్క విగ్రహాలను దొంగిలించింది, మళ్ళీ దాన్ని ఏం చేస్తుంది? దాచిపెడుతుంది అనమాట. దాచిపెడుతూ ఉంటుంది. చూడండి, రాహేల్ ఆ విగ్రహంలో తీసుకొని ఒంటి సామాగ్రిలో దాచిపెడుతుంది. అట్లా దాచిపెట్టుకోకుండా తప్పులను చూడండి. ఇక్కడ సామెతలు 28:13 చూసుకుందాం. సామెతలు 28:13. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. చూడండి, దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కదా, ఏమంటున్నాడు? దొంగతనం చేసింది, దాన్ని చేసిన దాన్ని ఏం చేసింది? విడిచిపెట్టుకోకుండా దాచిపెడుతుంది. దాచిపెడుతుంది. దేవుని కనికరాన్ని పొందుకోవట్లేదు అనమాట. చూడండి, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. దేవుడు అంత స్పష్టంగా మాట్లాడు. వాటిని విడిచిపెట్టి ఒప్పుకొని నేను ఈ తప్పు చేశాను. ఇప్పుడు తప్పు మీద ఒక్కసారి అబద్ధపడితే నువ్వు తర్వాత నిజం చెప్పిన అది నమ్ముతామా? నమ్మము. కానీ ఆమె తప్పు మీద తప్పు చేస్తానే, పాపం మీద పాపం చేస్తూనే ఉంటుంది. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తుంది. దేవుని ఆజ్ఞకు లోబడట్లేదు. లోబడకుండా ఏం చేస్తుంది? ఒప్పుకొని విడిచిపెట్టట్లేదు అనమాట. కానీ దేవుడు ఏమంటున్నాడు? వాటిని అతిక్రమం ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును అంటున్నాడు. మరి దేవుడు అంత స్పష్టంగా మాట్లాడుతున్నా సరే, రాహేల్ స్వభావం ఎలా ఉంటుంది? తప్పు మీద పాపం మీద పాపం చేస్తూ ఉంటుందన్నమాట. అట్లా చేయకోకుండా మన యొక్క జీవితాలను కూడా సరి చేసుకుని, మన యొక్క జీవితంలో కూడా ఏమైనా తప్పు కానీ చేసి ఉంటే దాచిపెట్టడం అంటే ఏంటి? దొంగతనం చేస్తారు. వాటిని మళ్ళీ తిరిగి ఇచ్చేయరు. అరే నేను తీసుకున్నాను అని ఇస్తారా? ఎవరు? వాటిని మళ్ళీ ఏం చేస్తారు? తప్పు మీద తప్పు దాచిపెట్టుకుని తప్పు మీద తప్పు చేస్తూ ఉంటారు. తప్పు మీద తప్పు చేస్తూ ఉంటే తప్పు మీద తప్పు చేస్తూ ఉండి అట్లా ఏం చేస్తారంటే ఇంకా పాపంలో పడిపోతారు, కానీ దేవుని వైపు చూడరు అనమాట. కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనలు 51:7. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం. నేను పవిత్రుడగనట్లు హిస్సోపుతో నా పాపము పరిహారింపుము, హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. చూడండి, హిస్సోపుతో నా పాపము పరిహారింపము, హిమము కంటే దావీదు చూడండి, బెత్షెబతో పాపం చేసినప్పటికీ దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటున్నాడా లేదా? ఒప్పుకుని ఏమంటున్నాడు? హిమము అంటే మంచు కంటే తెల్లగా నన్ను కడుగుము అని అంటున్నాడు. కానీ ఆమె ఏం చేస్తుంది? దాచిపెడుతుంది, ఒప్పుకోవట్లేదు. దావీదు మహారాజు చూడండి, మరి బెత్షెబ యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను వచ్చి ప్రవర్త చెప్పినప్పుడు ఒప్పుకున్నాడా లేదా? దావీదు ఒప్పుకున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నేను ఈ పాపం చేశాను, నన్ను హిమము కంటే తెల్లగా నన్ను కడుగు దేవా అని దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? కరుణించాడు కదా, దయచూపుతూ వచ్చాడు. రాహేల్ స్వభావం ఎలా ఉంటుంది? దొంగతనం చేస్తూ వచ్చింది, దాన్ని మళ్ళీ ఏం చేస్తుంది? దాచిపెడుతుంది. కానీ ఒప్పుకుని విడిచిపెడితే దేవుడు కనుకరిస్తాడు. అందుకే ఆమె జీవితంలో ఆమె జీవితం అంతా కూడా ఎట్లా ఉంటుంది? పాపపు జీవితమే. ఒక్కటి కూడా మంచిగా లేదనమాట. ఆమెను ఎంతో ఇష్టపడి చేసుకున్నాడు. ఎవరు? యాకోబు. ఎందుకు? ఎంత అందంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. వాళ్ళ కుటుంబంలో అబ్రహాము శారా వీళ్ళందరూ దేవునిలో ఎదిగిన వాళ్ళు, దేవునితో నడిచిన వాళ్ళు. కానీ వారి కుటుంబంలో ఉంటుందంటే రాహేల్ యొక్క స్వభావం ఎలా ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే వారికి ఉండాలి. కానీ ఆమె ఎలా ఉంటుంది? స్వభావం అందంగా ఉంటుంది, కానీ ఆమె స్వభావం పాపంతో ఉంటుంది. రాహేల్ యొక్క స్వభావం ప్రతిదీ పిల్లల విషయాలు, అక్క విషయాలు అసూయపడుతూ వచ్చింది. ఓర్పు సహనం అనేది లేదు ఆమె యొక్క జీవితంలో. ఇప్పుడు కూడా చూడండి, వాళ్ళ నాన్న దగ్గరే
ఆ యొక్క విగ్రహాలను దాస్తే ఏమవుతుందంటే తీసుకెళ్ళిపోతే ఆమెతోని ఆ యొక్క వాళ్ళ నాన్నగారు ఆస్తి అంతా కూడా యాకోబుకు వస్తుందని చెప్పేసి ఆ విగ్రహాన్ని దొంగతనం చేస్తుంది. దొంగతనం చేసినప్పుడు ఒప్పుకుంటుందా? ఒప్పుకోలేదు. దొంగతనం చేసింది దాన్ని అట్లా ఏం చేస్తుంది? దాచిపెడుతుంది. మరి అట్లాంటి జీవితం జీవించవచ్చు దేవుణ్ణి. మరి వాళ్ళకు యాకోబు కానీ వాళ్ళ నాన్నగారు యాకోబు వాళ్ళ భర్త గారి మామ ఎవరు? ఇస్సాకు నాన్నగారు. యాకోబు నాన్నగారు ఎవరు? ఇస్సాకు. వారందరూ దేవుళ్ళు నడిచిన వారు. కానీ వీళ్ళు ఎలా ఉంటుంది రాహేలు స్వభావం? పాపంతో ఉంటుంది. కానీ మన యొక్క జీవితాలు కూడా అట్లా జీవించుకున్నారు. దావీదు కుమారు కూడా చూడండి, మరి ఎంత పాపం చేసినప్పటికీ దేవుని దగ్గరికి వెళ్ళి నన్ను హిమము కంటే తెల్లగా కడుగుము అని చెప్పేసి అడుగుతున్నాడు. మనం కూడా అట్లా దేవుని దగ్గర ఏమైనా తప్పులు కానీ అలాంటి జీవితం జీవిస్తే దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. దేవా, నేను ఈరోజు ఈ పని చేశాను, నా భర్త పట్ల ఇలాంటి అబద్ధం ఆడాను, చిన్న అబద్ధాలు ఆడతారు కదా, అబద్ధం ఆడాను, ఇలాంటి చిన్న దొంగదనాలు చేసామని అట్లాంటి స్వభావాలు నేను దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మనం ఏదైతే చేసి మనకు తెలుసు ఈ పని చెయ్యొద్దు, దేవుడు ఆజ్ఞలు తెలుసు కదా, ఈ పని చేయకూడదు, ఈ పని చెయ్యొచ్చు అని తెలిసి కూడా కొన్ని విషయాల్లో చేసి వాటిని విడిచిపెట్టుకోకుండా అబద్ధాలు కానీ దొంగతనాలు కానీ అట్లా చేస్తూ ఉంటారు. కానీ మనం అట్లాంటి జీవితం జీవిస్తే ఏమవుతుంది? దేవుని రాజ్యానికి వెళ్ళాం. మనం అట్లాంటి జీవితం జీవించుకోండి. మన యొక్క జీవితాన్ని కూడా సరి చేసుకునే రాహేల్ వంటి స్వభావం కలిగి ఉండుకోండి. ఏం చేయాలి? దేవుని దగ్గర ఏ తప్పు చేసినప్పటికీ కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దానివల్ల కనికరం చూపుతాడు. కానీ ఇంకా తప్పుల మీద మన ఎందుకు కనికరాన్ని చూపడు. ఇంకో మాట చూసుకుందాం. మూడో మాట ఆదికాండము 31-34 అధ్యాయం. 31వ అధ్యాయం 34. చూడండి, రాహేలు ఆ విగ్రహంలో తీసుకొని వంట సామాగ్రిలు పెట్టింది, వాటి మీద కూర్చుంటుంది. అంటే ఏంటి? వాటి మీదే కూర్చుంటుంది. పాపం దగ్గరే కూర్చుంటుంది. ఇప్పుడు చేసింది కదా, తప్పు చేసింది చేసి దేవుని దగ్గర ఒప్పుకుంటుందా? పాపంలో అతిక్రమించేవాడు వర్ధిల్లడని అందుకే కనికరం చూపుతాడు. మరి ఇక్కడ ఏం చేస్తుంది? పాపం దగ్గరే కూర్చుంటుంది. రాహేలు యొక్క కుమారుడు ఎవరు? ఏసేపు. రాహేలు యొక్క కుమారుడు యేసు. పాపం ఉన్నప్పటికీ కూడా కానీ దాని నుంచి పారిపోతూ వచ్చాడు. ఎవరు కొడుకు? రాహేలు యొక్క కొడుకు. కానీ రాహేలు ఎలా ఉంటుంది? తప్పు మీద తప్పు చేస్తుంది, పాపం మీద పాపం చేస్తుంది. అక్కడే దాని నుంచి పోవట్లేదు. దేవుని దగ్గరికి ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాల పాపాన్ని. ఇంకా పాపంలోనే కూర్చుంటుంది. మరి రాహేలు యొక్క కుమారుడు ఎలా ఉంటున్నాడు? పాపం దగ్గరకు వచ్చినప్పటికి కూడా దాని నుంచి పారిపోతూ వస్తున్నాడు. చూడండి, ఇదే రాహేలు యొక్క ఆదికాండము 39వ అధ్యాయం 7వ వచనం నుంచి 13వ వచనం చదువుకుందాం. యోసేపు మీద కన్నువేసి తనతో శయనించమని చెప్పిన, అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగి లేనందున నా చేతికి అప్పగించాను కదా, ఏమీ ఉన్నదో అతడు అడుగాడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నక్కగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనేను. దినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట వినువాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను. చూడండి, మరి ఆ ఇంటి భార్య అయినప్పటికీ యోసేపుని ఎంతగా ఇచ్చేస్తుంది, పాపం మరి ఎంతగా వేధిస్తుంది. మరి అవకాశం ఉన్నప్పటికీ యోసేపు పాపం చేస్తూ వచ్చాడా? విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? కానీ రాహేలు ఏం చేస్తుంది? పాపం మీద కూర్చుంటుంది. ఏం చేస్తుంది? దొంగతనం చేసింది. మళ్ళీ అబద్ధం చెప్తుంది.
అబద్ధం చెప్తుంది, అక్కడే అబద్ధం చెప్పి అక్కడే కూర్చుంటుంది. ఆ చేసిన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టట్లా, ఆ పాపం దగ్గరే కూర్చుంటుంది. మరి ఏసేపు తన రాహేలుకు కుమారుడైన సరే ఏసేపు చూడండి, పాపం చేయాలని ఉన్నప్పటికీ కూడా దగ్గరగా ఉన్నప్పుడు కూడా మరి చేస్తూ వచ్చాడా, నేను దేవునికి ఇష్టం లేని పని నేను చేయను, నేను అట్లాంటి పని చేయను అని చెప్పి పారిపోతూ వచ్చాడు. ఎంత అవకాశం వచ్చింది, ఆమె ఎంతలా వేధిస్తుంది. వేధించినప్పటికీ మాట్లాడుతుంది చూడండి, మాట్లాడుతుంది. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెను శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట వినివాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరూ అక్కడ లేరు. అప్పుడు ఆమె తన వస్త్రము పట్టుకుని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి పెట్టి తప్పించుకుని బయటికి పరు. ఎంత ధన్యత చెప్పండి. పాపం చేయాలని అంత ఇదిగా ఉన్న సాతాను ఎంతగా ఇది చేస్తారో అప్పటికి కూడా మరి పాపం చేస్తూ వచ్చాడా? ఎందుకు? అవి చేయకూడదు, దేవుని దృష్టిలో అది పాపం కాబట్టి చేయకూడదు కాబట్టి మరి దాని నుంచి పారిపోతూ వచ్చాడు. కానీ రాహేలు ఏం చేస్తుంది, అక్కడే కూర్చుంటుంది. తప్పు మీద తప్పు చేస్తూ పాపం మీద పాపం చేస్తూనే ఉంటుంది. ఆ పాపను ఒప్పుకుని విడిచిపెట్టట్లేదు అనమాట. అలాంటి స్వభావం మన జీవితంలో కూడా కలిగి ఉండకోకుండా ఏం చేయాలి, మనం ఏదైనా తప్పు చేయాలి అని కొంతమంది ఉంటారు. భర్త ఉండి భార్య అట్లా బయట కూడా సేమ్ ఇట్లానే ఉంటారు కదా, వ్యభిచారించే వాళ్ళు ఉంటారు కదా, ఉండరా? ఉంటారు. కానీ మనం అలాంటి జీవితాలు ఏదైనా తప్పు చేస్తే దేవుని దగ్గరికి వెళ్ళి యథార్థం ఒప్పుకుంటే దేవుడు నిత్య జీవాన్ని మనకి అనుగ్రహిస్తాడు. లేకపోతే ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్ళిపోతాం. కానీ రాహేలకు స్వభావం ఎలా ఉంటుంది, తప్పు మీద తప్పు చేస్తూ ఉంటుంది కానీ ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టట్లేదన్నమాట. చూడండి, రాహేలు ఆ విగ్రహములను తీసుకొని వంట సామాగ్రిలు పెట్టి వాటి మీద కూర్చుండెను. చూడండి, దొంగతనం చేసింది, సామాగ్రిలు చేసింది, తీసి కూడా దొంగతనం చేసింది, అబద్ధం ఆడుతుంది తీయలేదు అని చెప్పేసి. మళ్ళీ 2 తప్పులు చేసింది దొంగతనం, మళ్ళీ తీయలేదని చెప్పి అబద్ధం ఆడుతుంది, మళ్ళీ ఏం చేస్తుంది, అక్కడే కూర్చుంటుంది. కానీ మన యొక్క జీవితాల్లో కూడా అట్లా కలిగి ఉండుకోకుండా దేవుని రాజ్యం కోసం ఎదురు చూసే వారంగా జీవించాలి. దేవుని ఆజ్ఞలను మనం పాటించాలి. దేవుని ఆజ్ఞలను పాటించే వారంగా మనం జీవిస్తే ఆయన అతిక్రమలను ఏం చేస్తాడు, అతిక్రమలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. మరి మనకు తెలిసి కూడా పలానా తప్పు చేయకూడదని తెలిసి కూడా చాలామంది దేవుణ్ణి ఎరుగుతారు. ఇప్పుడు దేవుణ్ణి ఎరిగి కూడా తప్పులు చేస్తామంటే దేవుడు క్షమిస్తాడా? క్షమించడు కదా. మనకు దేవుడు తెలుసు, ఆయన ఆజ్ఞలు తెలుసు, ఆయన మందిరంలో ఎలా ఉండాలో తెలుసు, ఆయన వ్యతిరేకంగా ఏది చేయకూడదు మనకు అన్నీ తెలుసు. ఎందుకు? రోజు వాక్యం వింటాం, ప్రేయర్ చేసుకుంటాం, మందిరానికి వస్తాం. కానీ తెలిసి కూడా కొంతమంది ఏం చేస్తారంటే పాపం చేస్తూ ఉంటున్నారు. కానీ అలాంటి వాళ్ళని దేవుడు క్షమిస్తాడా? క్షమించడు కదా. కానీ రాహేలు ఏం చేస్తుంది, అన్నీ తెలుసు. మరి వాళ్ళ భర్త యాకోబు ఎంత ఇష్టంతో చేసుకుంటే ఆమె స్వభావం ఎలా ఉంటుంది, ఆమె జీవితం పాపంతో కూడినగా ఉంటుంది. 4వ మాట చూసుకుందాం. ఆదికాండము 31వ అధ్యాయం 35 వచనం. ఏం చేస్తుంది? 31, 35 అక్క. 31వ అధ్యాయము 35వ వచనం. ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడుగనున్నానని చెప్పాను. అతడు ఎంత వెతికినానో ఆ విగ్రహంలో దొరకలేదు. చూడండి, తండ్రితో ఏం చేస్తుంది, అబద్ధం ఆడుతుంది. ఏం చేస్తుంది, తండ్రితో అబద్ధం ఆడుతుంది. దొంగతనం చేసింది, దొంగతనం చేస్తూ వచ్చింది. తప్పుని ఏం చేస్తుంది, దొంగతనం చేసిన దాన్ని ఏం చేస్తుంది, ఒప్పుకోకుండా తప్పుని దాచిపెడుతుంది. దాచిపెడుతూ దాట్ల మీదే కూర్చుంటుంది, ఒప్పుకోవట్లేదు అనమాట. ఇప్పుడు ఏం చేస్తుంది, నాన్నగారు అడిగితే అబద్ధం ఆడుతుంది. అబద్ధం ఆడుతుందన్నమాట, నేను తీయలేదు అని. తీసింది ఎవరు, ఆమెనే. కానీ తండ్రితో ఏమని చెప్తుంది, తీయలేదు, అబద్ధం ఆడుతుంది.
అబద్ధం ఏం చేస్తుంది? అబద్ధం ఆడుతుంది. చూడండి 2 రాజులు 5:15-16. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందున మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగకందును. ఇప్పుడు నీవు నా యుద్ధ బహుమానం తీసుకునేవాడని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడని యెహోవా జీవము తోడు, నేనేమీ తీసుకొను అని చెప్పెను. నయమాను అతన్ని ఎంతో బతిమాలినను అతను ఒప్పుకోకపోయాను. ఏమైందంటే, ఎవరు? ఎలీషా అనే దైవజనుడు అనమాట. ఎలీషా దగ్గర ఎవరుంటారు? గెహాజీ అనే ఉంటాడు. అయితే ఎలీషా దగ్గర ఎవరుంటారు? గెహాజీ కూడా ఎవరు? దైవజనుడు తండ్రితో సమానమే కదా. దైవజనుడు అంటే ఇప్పుడు మందిరంలో ఆత్మీయ సేవకులు ఉన్నారంటే తల్లి తండ్రులే కదా వాళ్ళు మనకి. అట్లానే ఎలీషా దగ్గర కూడా గెహాజీ అనే ఆయన ఉండేవాడంట. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే తండ్రితో అబద్ధం ఆడుతున్నాడు. ఎవరితో? ఎలీషాతో అబద్ధం ఆడుతున్నాడు. చూడండి ఎందుకు ఆడుతున్నాడు. 22వ వచనం. నా యజమానుడు నా చేత వర్తమానము పంపి, ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యుద్ధకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలిచ్చి తన పనివారి 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్లు దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంట్లో దాచి వారికి సెలవీగా వారు వెళ్ళిపోయిరి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వారిని చూచి, గెహాజీ, నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందున వాడు, నీ దాసుడినైనా నేను ఎచ్చటికే పోలేదు. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకును దిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అంటే ఏమైందంటే, చూడండి, గెహాజీ కూడా దేవుని అదండి ఎలీషా దగ్గర ఉంటూ కూడా అబద్ధం ఆడుతూ వస్తున్నాడు. ఎవరితో? ఎలీషాతో. ఎలీషా దగ్గరికి ఎవరు వచ్చారు? నయమాన్ వచ్చాడు. వచ్చి కానికి ఇస్తున్నాడు అనమాట. ఇస్తుంటే ఏమన్నాడు ఎలీషా? నాకు వద్దు అంటే వద్దు. ఆయన బతిమలాడుతున్నాడు తీసుకోమని. అయినప్పటికీ ఏం చేస్తున్నాడు? వద్దు అని చెప్పేసి బతిమలాడుతున్నప్పుడు కూడా వద్దు అని చెప్పేసి నయమాన్ అతన్ని బతిమలాడినా అతను ఒప్పుకోలేదంట. ఎలీషాకి ఇస్తున్నా కూడా ఒప్పుకోలేదు. ఎలీషా తీసుకోలేదు. గెహాజీ ఏం చేశాడు? ఎలీషా నయమాన్ ఇంటికి వెళ్ళిపోతుంటే గెహాజీ వెళ్ళి అట్లనే తీసుకున్నాడు. ఏమని? తీసుకుంటాడు. కానీ అడుగుతాడు, దేవుడు ఎలీషా అడుగుతాడు ఏమని? వెళ్ళి తీసుకున్నావా? ఎక్కడికి వెళ్ళా వచ్చావు అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్తున్నాడు. ఇక్కడ రాహేల్ కూడా వాళ్ళ తండ్రి దగ్గర విగ్రహాలను దొంగలించి కూడా ఏమని చెప్తుంది? తండ్రితో అబద్ధం చెప్తుంది. ఎలీషా దగ్గర దైవజనుడు ఎలీషా దగ్గర ఎట్లయితే గెహాజీ అబద్ధం చెప్తూ వచ్చాడో ఎట్లాంటి శిక్షణ అనుభవించాడు? కుష్ఠరోగాన్ని. మరి దేవుని బిడ్డల దేవుని యాజకులు దేవుని దైవజనుల దగ్గర అబద్ధం ఆడొచ్చా? ఆయనకి తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ప్రతి ఒక్కటి ఆయన గ్రహిస్తాడు. గ్రహించినప్పటికీ ఏం చేస్తున్నాడు? అబద్ధం ఆడుతూ వస్తున్నాడు. దాన్ని ఒప్పుకున్నాడా? ఒప్పుకోడు. నేను ఎక్కడికి వెళ్ళలేదని అబద్ధం ఆడుతూ వచ్చి ఎలాంటి నష్టపడుతూ వచ్చి జీవితాన్ని కుష్ఠరోగంతో తెచ్చుకున్నాడు. రాహేల్ కూడా చూడండి, వాళ్ళ నాన్నగారితోనే అబద్ధం ఆడుతూ వచ్చింది. చూడండి 27వ వచనం చూడండి. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలమయ్యుండు అంటియుండును అని చెప్పవాడు మంచు తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళాను. కుష్ఠరోగంతో వచ్చాడంట. కుష్ఠరోగంతో వచ్చినప్పుడు ఏమైంది? సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళాను. మరి దేవుని ఏర్పరచుకున్న దైవజనుడి దగ్గర నుంచి ఎట్లాంటి స్వభావం కలిగి ఉన్నాడు? అబద్ధం ఆడుతూ వచ్చాడు. అబద్ధం ఆడుతూ రావడం వల్ల దేవుడు ఏమని చెప్పించాడు? కుష్ఠరోగాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఎలీషా దగ్గర నుంచి ఎలా వెళ్ళిపోయాడు? కుష్ఠరోగంతో వెళ్ళిపోయాడు.
అట్లాంటి జీవితం జీవించుకోకుండా మనం కూడా చేసిన తప్పునే చేయకోకుండా అబద్ధము చూడండి, అబద్ధం ఆడుతూ వస్తుంది అనమాట. చేసిన తప్పునే కూర్చుకుంటుంది కానీ దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టట్లేదు అనమాట. విడిచిపెట్టగలని స్వభావం మన జీవితంలో కూడా కలిగి ఉంటే అట్లా విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మనం దేవుని యందు యథార్థంగా జీవించి ఆజ్ఞలను అతిక్రమిస్తే వర్ధిలో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. మనం కూడా ఏమైనా తప్పులు కనుక మన యొక్క జీవితాల్లో ఏమైనా తప్పులు కనుక చేసి ఉంటే అట్లా దేవుని దగ్గర ఎదుట ఒప్పుకుంటే మన ఎదుట కనికరం చూపిస్తాడనమాట. 5వ మాట చూసుకుందాం. 5వ మాట ఆదికాండము 31:5. ఆదికాండము 31వ అధ్యాయము 35వ వచనము. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవలేనందున తమ కోపపడకూడదు, నేను కడగానున్నానని చెప్పాను. అతడెంత వెతికినానో ఆ విగ్రహము దొరకలేదు. ఎంత వెతికినా విగ్రహము దొరకనే లేదు. ఎందుకు దొరుకుతుంది? దొంగతనం చేసింది, ఏం చేస్తుంది? దాచిపెట్టింది. అక్కడే దాచిపెట్టి దాని మీదే తప్పు మీదే కూర్చుంటుంది కానీ ఆమె ఒప్పుకోవట్లేదు. అబద్ధం ఆడుతుంది, నేను తీయలేదు అని చెప్పేసి అబద్ధం ఆడుతుంది. మరి ఎలీషా కూడా చూడు, ఎలీషా దగ్గర గేహాజీ కూడా అబద్ధం ఆడితే ఎలా అయింది ఆయన జీవితం? కుష్ఠరోగం వచ్చింది. మరి అట్లాంటి స్వభావం కలిగి ఉంటుంది. రాహేలు కూడా తండ్రితోనే అబద్ధం ఆడుతూ ఉంటుంది. ఇప్పుడు తన తప్పుని ఏం చేస్తుంది? కప్పి పెడుతుంది. ఏం చేస్తుంది? కప్పి పెడుతుంది తన తప్పుని. వాళ్ళ తండ్రి గారు అడిగారు కదా, ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవలేనందున తమ కోపపడకూడదు, నేను కడగానున్నానని చెప్పాను. అతడు ఎంత వెతికినానో ఆ విగ్రహము దొరకలేదు. చూడండి, మరి చేసి కూడా ఏం చేస్తుంది? తప్పును కప్పి పెడుతుంది తప్ప ఒప్పుకోవట్లేదన్నమాట. ఒప్పుకోకుండా ఏం చేస్తుంది? తప్పు మీద తప్పు, పాపం మీద పాపం చేస్తూ వచ్చింది. యేసేపు మరి పాపం చేయాలని ఉన్నప్పటికీ కూడా, అవకాశం ఉన్నప్పుడు కూడా చేస్తూ వచ్చాడు. దాని నుంచి పారిపోతూ వచ్చాడు. మరి ఎలీషా దగ్గర అబద్ధం ఆడుతూ వచ్చాడు ఎవరు? గేహాజీ. కానీ తండ్రి దగ్గర ఏం చేస్తుంది? అబద్ధం ఆడుతుంది. విగ్రహాల విషయాల్లో మరి దేవుణ్ణి, విగ్రహాలను పూజించొద్దన్నాడు, ఆరాధించొద్దన్నాడు. కానీ ఆమె ఏం చేస్తుంది? అట్లాంటి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ కుటుంబంలో ఆ విగ్రహాలని ఆరాధించే వాళ్ళ విగ్రహాలను ఆరాధించారు కాబట్టి ఆమెకు ఆ యొక్క స్వభావం అనేది ఉంటుంది. దాన్ని విడిచిపెట్టట్లేదు అనమాట. ఆ పాపాన్ని విడిచిపెట్టుకుని తనతో కూడా తీసుకుపోతే వాళ్ళ నాన్నగారికి ఏమని చెప్తుంది? అబద్ధం ఆడుతుంది, దొంగతనం చేస్తుంది, తప్పును దాచిపెడుతుంది అనమాట. దొంగతనం చేసి కూడా దాన్ని ఏం చేస్తుంది? దాచిపెడుతుంది. తప్పును దాచిపెడుతుంది. పాపం దగ్గరే కూర్చుంటుంది. దాని నుంచి ఒప్పుకోవట్లేదు దేవుని దగ్గర. మరి యేసేపు పారిపోయాడు కదా. పారిపోయినప్పుడు మరి ఆమె ఒప్పుకుంటుందా? ఒప్పుకోవట్లేదు. ఇంకా అక్కడనే ఉంటుందన్నమాట. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనము. 4:8. పెట్టి చిన్నది చాలక్క. చూడండి, తన తమ్ముడు ఎవరు? కయీను తమ్ముడైన ఏబేలుతో మాట్లాడాను. వారి పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపాను. సొంత తమ్ముడిని ఏం చేస్తా వచ్చాడు? చంపేసి ఏమంటున్నాడు చూడండి. చంపి యెహోవా దేవుడు అడుగుతుంది, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడు అని అడిగితే ఏమన్నాడు? నేనేమన్నా కడగానున్నానా? నేను ఎరుగను. ఎక్కడున్నాడు కయ్యూను అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావాలి వాడనా? మరి ఎవరు చూస్తారు తమ్ముడిని? మరి అన్నదమ్ముల మధ్య ఈ కాలంలో చూడండి, అన్నదమ్ముల మధ్య ద్వేషాలు, పగలు ఉంటున్నాయి కదా. పగలు, కొట్టుకోవటం, తిట్టుకోవడం. నేను తమ్ముడు కావాలి వాడినా నేను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. ఏం చేశాడు? కయ్యూను తమ్ముడిని, ఏబేలుని చంపేసాడు కయ్యూను. అంతే కదా. కయ్యూను తన తమ్ముడైన ఏబేలుని
చంపేసి ఏం చేస్తున్నాడు? దాచిపెడుతున్నాడు. దాచిపెట్టి దేవుడు అడిగితే ఏమంటున్నాడు? నేనేమన్నా కావలి వాడినా, నాకేమన్నా పనివాడనా, నాకేం తెలుసు అన్నాడు. కానీ దేవునికి తెలుసు కదా. ఏమంటున్నాడు చూడండి వాళ్ళ తమ్ముడు, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొర్రపెట్టుచున్నది. మరి చూడండి, ఆమె చేసింది, మరి వాళ్ళు చేసి కూడా వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి తప్పు చేస్తూ కూడా మరి కయ్యను చూడండి ఎంత నష్టాన్ని దేవుని దగ్గర నుంచి చేసుకుంటున్నాడు. మరి వాళ్ళ తమ్ముని చంపి కూడా ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకుండా నేనేమన్నా కావలివాడనా, నాకేమన్నా తెలుసా అని అంటున్నాడు. మరి ఈమె కూడా చూడండి, రాహేలి కూడా ఏం చేస్తుంది? విగ్రహాలు దాచిపెట్టి కూడా వాళ్ళ నాన్నగారి దగ్గర దొంగతనం చేసింది, తప్పు చేస్తూ వచ్చింది. దాచిపెట్టి కూడా ఏం చేస్తుంది? కప్పి పెడుతుంది అన్నమాట. ఇప్పుడు కయ్యూను చంపేశాడు వాళ్ళ తమ్ముడిని. చంపి ఏం చేశాడు? కప్పాడు. దేవుడు అడిగితే ఒప్పుకున్నాడా? ఒప్పుకోవట్లే. ఇంకా ఏం చేస్తాడు? కప్పి పెడుతున్నాడు. నేనేమన్నా కావాలి వాడనా, నాకేం తెలుసు అని అంటున్నాడు. అట్లనే రాహేలు కూడా వాళ్ళ తండ్రి దగ్గర దొంగతనం చేసి ఏం చేస్తుంది? కప్పి పెడుతుంది, కానీ ఒప్పుకోవట్లేదన్నమాట. మనం కూడా మన యొక్క జీవితాల్లో రాహేలు వంటి జీవితం మన యొక్క జీవితాల్లో అట్లా జీవించుకోకుండా అట్లా దేవుని దగ్గర ప్రతిదీ దేవుని ఆజ్ఞలో అతిక్రమం ఉంచేవాడు వర్ధిల్లడు, వాటిని విడిచిపెట్టి ఒప్పుకున్నవాడు కనికరం పొందును. మనం కూడా ఏమన్నా మన యొక్క జీవితాల్లో అలాంటి రాహేలు వంటి స్వభావం కానీ జీవితం కలిగి ఉంటే అట్లా దేవుని దేవుని దగ్గర విడిచిపెట్టుకుని ఒప్పుకుంటే మనం ఎక్కడికి వెళ్తాము? నిత్య రాజ్యానికి వెళ్తాం. లేకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు అంటారు చూసారా. మనం కూడా అట్లా జీవితం జీవిస్తే ఏమవుతుంది? కుష్ఠరోగం. ఎలీషా దగ్గర నుంచి గెహాజీ ఏమయ్యాడు? అబద్ధం ఆడుతూ వచ్చాడు. ఒక దైవజనుడి దగ్గర అబద్ధం ఆడుచు ఉండాలని చెప్పాలి, లేకపోతే లేదు. అంతేగాని అబద్ధం ఆడుతూ వచ్చి తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. ఏసేపు పాపం నుంచి వెళ్ళిపోయాడు, వదిలేసాడు. కానీ రాహేల్ ఏం చేస్తుంది? మొదటిది దొంగతనం చేస్తుంది, 2 తప్పును దాచిపెడుతుంది. ఏంటి తప్పు? విగ్రహాలను దొంగతనం చేసి వాటిని దాచిపెడుతుంది. దాచిపెట్టి ఏం చేస్తుంది? అక్కడే పాపం దగ్గరే దేవుడు దొంగతనం పదాజ్ఞలు దొంగతనం చేయొద్దన్నాడు, అబద్ధం ఆడొద్దన్నాడు ఆమె. కానీ ఏం చేస్తుంది? పాపాన్ని దాచిపెడుతుంది అనమాట. పాపం దగ్గరే కూర్చుంటుంది, అట్లా విడిచి ఒప్పుకోవట్లేదన్నమాట. పాపం దగ్గరే కూర్చుంటుంది. తన తండ్రితో ఏమంటుంది? అబద్ధం ఆడుతుంది. 4వది అబద్ధం ఆడుతుంది. నేను తీయలేదు, నాకేం తెలుసు, నాకు తెలియదు అని చెప్పేసి అంటుంది వాళ్ళ విగ్రహాల్ని. అని వాళ్ళ నాన్నగారితో ఏమంటుంది? అబద్ధం ఆడుతూ వచ్చింది. అబద్ధం ఆడుతూ వచ్చింది. తన తప్పుని ఏం చేస్తుంది? కప్పి పెడుతుంది. మనం కూడా అట్లా జీవించకుండా మన జీవితంలో ఏమన్నా మనం రాహేల్ లాంటి స్వభావం జీవితం కలిగి ఉంటే అట్లా దేవుని ఎదుట మనం ఒప్పుకుంటే మనకి నిత్య రాజ్యానికి వెళ్తాము. లేకపోతే మనం ఏమవుతాం? అట్లా మనం జీవించుకోకుండా మన జీవితాన్ని సరి చేసుకునే వారంగా ప్రార్థన చేసుకున్నాం. లేఖనం భాగం బట్టి వాక్యానుసారంగా ఒకరినొకరు ప్రార్థన చేసుకుందాం. రాహేల్ యొక్క జీవితం ఎలా ఉంటుందో దాని నుంచి మన జీవితాల్లో కూడా అలాంటి జీవితం జీవిస్తే అట్లా దేవుని ఎదుటి ఒప్పుకొని విడిచిపెట్టేసి మనం నిత్య రాజ్యానికి చేరే వారంగా మనం మన యొక్క జీవితాన్ని సరి చేసుకుందాం. ఒకరినొకరు ప్రార్థన చేసుకుందాం.